కానీ ఇష్ట ప్రకారంగా ఏ లెక్కలంటే ఆ లెక్కలు వేయద్దు, ఏదో రకాలుగా ఎవరంటే అది మాట్లాడొద్దు అని చెప్పి అట్ ద సేమ్ టైం మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయదు. ఎందుకంటే ఆల్రెడీ కేసు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు కొంత మౌనంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్స్ అంటే పోలీసులు కూడా సహకరిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు మీద అయితే మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. సో ఎక్కడ టెన్షన్ పడద్దు. అదే అట్ ద సేమ్ టైం మీరు తొందరపడి సమాజంలో కావచ్చు, అవతల వారితో వీరితో మీరు మాట్లాడే వ్యాఖ్యల వల్ల కొంత విద్వేషాలు చెలరేగే ప్రయత్నం కనపడుతుంది. కాబట్టి దాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు వరకు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఇంకా చివరి దశలో ఉంది. కొంత సీరియస్ గానే పోలీసులు వ్యవహారాన్ని నడుపుతున్నారు. కాబట్టి మాక్సిమం ఈ వ్యవహారం మీద ఎక్కడ తొందరపడి మాట్లాడొద్దు. అదే సేమ్ నా భర్తని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యవహారాలన్నిటి కూడా కొంత తగ్గిస్తే మంచిది అని అటు సోషల్ మీడియాలో కావచ్చు, కొంత మీడియాకి కావచ్చు, అలాగే అక్కడ ఎవరైతే మత ప్రజలుగా ఉన్న వాళ్ళు వ్యవహారం చేస్తున్న శైలి అన్నిటికీ కూడా వాళ్ళు ఒకటే రిక్వెస్టేషన్ చేశారు. మీరు తొందరపడద్దు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో మాకు ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. మాకు డెఫినెట్ గా ఒక మాట ఆమె అనడం జరిగింది, హేటెడ్ స్పీచ్ కి సంబంధించి ఎక్కడ చోటు ఇవ్వద్దు అంటే ఎక్కడ కూడా విద్వేషపూర్వకంగా కావచ్చు, లేకపోతే ఈ హేటెడ్ అనే అంశానికి సంబంధించి ఎక్కడ అవకాశం కల్పించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అంటే ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై నమ్మకం ఉందంటూ కూడా చేసిన వ్యాఖ్యని ఎలా చూడాలి? ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం అంటే ఎక్కడైనా మత సామరస్యం దెబ్బతింటోంది అనే అనుమానం లేకపోతే అటువంటి భావన ఏమైనా కలిగిన విధంలోనే ఆమె రియాక్షన్ కింద చూడాలి. ఇప్పుడు డెఫినెట్ గా కనపడుతుంది కదా. ఈ ఆహారం ఏదైతే గడిచిన 7 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉద్రిక్త పరిస్థితులు మధ్య ఈ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. జరిగిన సంఘటన సరిగ్గా సాక్ష్యాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొంతమందికి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మీడియాలో పలానా రికార్డింగ్ వచ్చింది, ఇది రికార్డింగ్ ఎవరు అని చెప్పితే దాని మీద కూడా ఫోన్లతో బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఒక టీం దీంట్లో రెండుగా విడిపోయిన పరిస్థితులు కనపడుతోంది. వాళ్ళు అనుకున్నదే కొంతమంది వ్యక్తులు దాదాపుగా కొన్ని ఛానల్లో ప్రైవేట్ గా కొన్ని వ్యక్తులు విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళకి అసలుకి ఆ ప్రవీణ్ ని ఎవరో చూడని వ్యక్తులు కూడా, ప్రవీణ్ అంటే ఎవరో తెలియదు, ప్రవీణ్ అంటే చూడని వ్యక్తులు, ప్రవీణ్ కి ఏం జరిగిందో తెలియదు. కనీసం ఇక్కడ జరిగిన విజయవాడకి సంబంధం లేదు, విజయవాడలో రాజమండ్రిలో ఏం జరిగిందో చూడని వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో ఏదంటే అది మాట్లాడుతూ తను నోటికొచ్చిన కథనాలన్నీ కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. బేసిక్ గా ఇటువంటి కథనాల మీద చాలా వ్యవహారంగా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ ఏం వ్యవహారాలు నడుపుతున్నాడు, ఎవరు ఉద్రిక్త పరిస్థితులు నడుపుతున్నాడు. ఇటీవల కాలంలో వరుసగా నిన్న మొన్న కూడా రాజమండ్రిలో కొన్ని గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించారు పోలీసులు, అతను అదుపులో తీసుకున్నారు. ప్రయత్నం చేయండి. జెసికా పగడాల ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మరి ముఖ్యంగా లిక్కర్ కి సంబంధించి ఆయన మందు తీసుకున్నారు లేకపోతే మందు కొన్నారు, లిక్కర్ కి సంబంధించి జరుగుతున్న ఇటువంటి ఇష్యూలో ఆమె ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయిన సందర్భం ఒక్కసారి ఆమె రియాక్షన్ చూద్దాం. ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఇండైరెక్ట్ గా టచ్ చేసే ప్రయత్నం చేశారా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆమె ఏమన్నారు చూద్దాం. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives
and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. రైట్, అదే జెసికా పగడాల చెబుతున్న ఆ అంశానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు ఆమె. క్షమించండి జీసస్ చెప్పినట్టుగా, ప్రేమించండి జీసస్ చెప్పినట్టుగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు కాస్త ఈ సమయంలో మా బాధను అర్థం చేసుకోండి, మేము చాలా మిస్ అవుతున్నాం ప్రవీణ్ని అంటూ కూడా, ప్రవీణ్ని చాలా మిస్ అవుతుంది కుటుంబం. ఇటు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా ఆయన ఉన్నారు. దాంతోపాటు ఆయన ఏ విధంగా మసులుకున్నారు, ఆయన ఏ విధంగా చెప్పుకొచ్చారు, వాటిని పాటించుకు వెళ్దాం. దాంతోపాటు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు ఆమె. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు, మీ పనుల్లో మీరు నిమగ్నం కండి అంటూ చెప్పుకొస్తూనే ఇంకొక అంశాన్ని చెప్పుకొచ్చారు ఆమె. నెగిటివిటీకి ఎక్కడా తావివద్దు, ఎక్కడా కూడా నెగిటివ్ అంశాలకి తావివద్దు, వాటి ద్వారా మనల్ని విడగొట్టకుండా చూసుకుందాం. అంటే నెగిటివిటీకి స్పేస్ ఇచ్చి మనల్ని విడిపోయేలా కాకుండా అటువంటి అంశాలకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటు జీసస్ని ఫాలో అవుతున్న క్షణంలో అలాగే జీవితాన్ని నిర్మించుకుందాం అంటూ చెప్తున్నారు జెసికా పగడాల. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించింది. ప్రభుత్వ దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది కానీ ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్గా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, దాదాపుగా 10 రోజులు ఈ రోజు కావస్తోంది. ఇప్పుడు ఆమె రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం ప్రభుత్వ దర్యాప్తుకు సంబంధించి. అంటే ఎలా చూడాలి ఇప్పుడు? డెఫినెట్ గా జెసికా మాట్లాడుతున్నట్టుగా ఆమె ఒక మాట చెప్తున్నారు. యాజ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అండ్ ఐ అపీల్ టు ఆల్ హూ ఆర్ ఎంథియాజికల్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. సో అదే బేసిక్ గా ఆమె మాట్లాడుతుంది ఏంటంటే, ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీరు సొంతంగా ఎవరి పార్టీకి వాళ్ళు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, దానివల్ల చాలా ఇబ్బందికరమైన అంశాలు వస్తున్నాయి. సో కాబట్టి కొంత మీరు దానివల్ల అనవసరమైన ఇష్యూస్ బయటికి రావడం వల్ల ఫేక్ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. కొంతమంది అనవసరంగా దీన్ని స్ప్రెడ్ చేసే పరిస్థితులకు రానియొద్దు, దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీ ట్రస్ట్, డెఫినెట్ గా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ట్రస్ట్ అవుతున్నాం, మేము కంపల్సరీగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తున్న దాని మీద, సమ్ డెత్ మీద, సమ్ కమ్యూనల్ అండ్ పొలిటికల్ అండ్